మోకాళ్ళ గురించి వచ్చిన అవగాహన ఎందుకో హిప్ జాయింట్ గురించి జనాలు తక్కువ మాట్లాడతారేమో, కానీ దాని గురించి కూడా బాధపడే వాళ్ళు చాలామందే ఉంటారు. కూర్చోవాలన్నా నిలబడాలన్నా దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్స్ ఐ ఫీల్. సో ఏం చెప్తారు సార్? ఈ హిప్పు, ఈ తొంటి నొప్పి ఆశ్చర్యకరంగా మోకాల్లో వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రిఫర్డ్ పెయిన్. మోకాళ్ళలో వచ్చే నొప్పి మెకానికల్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటుంది, వెయిట్ బేరింగ్ కాబట్టి వస్తూ ఉంటుంది. తొంటి ఏంటంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం, అంటే గిన్నె బంతి, అంటే ఇట్స్ హైలీ ప్రొటెక్టెడ్ జాయింట్. ఆ జాయింట్ చుట్టూరు మీరు చూసిన కండరాలు ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ దగ్గర ఏం కండరాలు ఉండవు, చర్మంగా వస్తే డైరెక్ట్లీ ఇంటూ ద జాయింట్. హిప్ అలాగా చాలా లోపలగా ఉంటుంది, దాని చుట్టూరు పటిష్టమైన కండరాలు ఉంటాయి. మీరు ముందు వైపు కానీ వెనక వైపు కానీ చూసుకుంటే, అటు బటక్స్ చూసుకున్నా ఇటు థైస్ చూసుకున్నా, ఇట్ ఈస్ హైలీ సరౌండెడ్ విత్ లాట్ ఆఫ్ మజిల్స్. అందువల్ల ఏంటి, దీనికి సెకండరీ స్టెబిలిటీ అంటాం. ఒకవేళ కొద్దో గొప్ప ఇది ఇబ్బంది ఉన్నా పక్కన ఉన్నాయన్నీ దానికి ఒక చెయ్యి అందించి నడిపిస్తూ ఉంటాయి. మోకాల్లో చిన్న ప్రాబ్లం వస్తే డెఫినెట్గా బయటపడిపోతుంది, ఎందుకంటే దానికి సహాయం చేయడానికి చుట్టుపక్కల ఎక్కువ మజిల్స్ లేవు.